నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతున్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్స్ ఎయాలి. సో, నామినేషన్స్ ఏదైనా గొడవ జరగొచ్చా? నామినేషన్ ఏసేటప్పుడే కీలకంగా ఎయాలి. ఎందుకంటే అటు నుంచి గొడవ రావచ్చు, ఇటు నుంచి గొడవ రావచ్చు. నామినేషన్‌లు ఆగిపోయే దాఖలాలు గూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో, ఇప్పుడు ఎలా ఉండబోతుంది నామినేషన్స్ అనేది? ఇంకా కొన్ని రూమర్స్ ఏమనొస్తున్నాయంటే వైసీపీ వోళ్ళు నామినేషన్ కొంతమంది వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే ఎవరైతే బీఫార్మ్ ఇచ్చారో వాళ్ళు. కొంతమంది నామినేషన్ ఎయడానికి కూడా భయపడుతున్నారు అని కొన్ని టాక్ వినిపిస్తుంది. అది. సో, ఇది నిజమే అంటారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకొచ్చిన తర్వాత హ్మ్. రాష్ట్రంలో మనం అనేకమైనటువంటి ఎన్నికలు చూసాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ చూసాం. చూసినప్పుడు ఏంటంటే, వాళ్ళు నమ్మినటువంటి పందా ఏంటంటే, మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, మన ప్రత్యర్థి మనతో పోటీ పడేవాడితోటి మనం ఏం చేస్తాం అతనికంటే ఎక్కువ అని చెప్పి గెలుద్దాం అనేటువంటిది సహజంగా ఎలక్షన్‌లో జరిగేటువంటి ప్రక్రియ. కానీ వీళ్ళొచ్చిన తర్వాత ఈ గత 5 సంవత్సరాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే, అవతల వాడిని అసలు నామినేషనే వేయనీయకుండా చేసేస్తే, మన విజయం అనేటువంటిది ఏకపక్షం అవుతుంది గదా! అనేటువంటి స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. సార్, ఇప్పుడు గూడా అదే యూజ్ చేస్తారనుకున్నారా? ఎందుకంటే మొన్న పోయిన పంచాయతీ ఎలక్షన్స్ గాని, ఎంపీటీసీ ఎలక్షన్స్ గాని మనం చూసాం. కొంతమంది కనుమరుగైపోయారు. అవును. ఏదైతే నామినేషన్స్‌కెళ్తారో రేపనంగా నామినేషన్స్‌కెళ్తారు అనంగా ఒక 2 రోజుల ముందు కనుమరుగైపోయారు. ఎందుకంటే కిడ్నాప్ అసలు అవ్వటం అది తర్వాత ఇంకోటి కిడ్నాప్ అనుకోండి, ఏదైనా అనుకోండి. వాళ్ళు అవును. ఏదైనా ఊరికెళ్లారనుకో, ఏదైనా అనుకోండి. వాళ్ళు అసలు లేరక్కడ. వాళ్ళ ఊర్లోనే లేరు. లేరు. సో, ఇప్పుడు టీడీపీ గాని, జనసేన కూటమి గాని, ఇంకో పార్టీ గాని, వైసీపీకి అపోజిట్‌గా ఏ పార్టీ అయినా గాని, వాళ్ళు నామినేషన్ ఏసే దాఖలాలు ఉన్నాయంటారా? లేకపోతే వాళ్ళు గూడా కిడ్నాప్ గాని, ఇంకోటి గాని ఏదైనా చేస్తారంటారా? అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అవి స్థానిక సంస్థల ఎన్నికలు. హ్మ్. సో, అక్కడేమవుతుందంటే మీకు స్టేట్‌లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో, ఆయన ఆధ్వర్యంలో అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్ని రకాల గందరగోళాలయినాయో మనం చూసాం. కమిషనర్ అనే అతను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా, మీకు అక్కడ స్థానికంగా పనిచేసేటువంటి పోలీసులు గానివ్వండి, ఆఫీసర్లు గాని అతనికి సహకరించపోతే ఏం చేయలేరు వాళ్ళు. అయితే అప్పటికి, ఇప్పటికి తేడా ఏముంటుందంటే, అప్పటిలాగా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే, ఇక్కడ సెంట్రల్ అబ్జర్వర్స్‌గా ముగ్గురినేశారు. సిన్సియర్ ఆఫీసర్స్ అంటున్నారు వాళ్ళు. తర్వాతేంటంటే, ఇది ప్రతిదీ గూడా మీడియాలో వెళ్తూ ఉంటుంది. అప్పుడులో స్థానిక సంస్థలు జరిగినప్పుడేంటంటే, ఏది జరిగినా లోకల్ మీడియా, లోకల్ ఇంతవరకే ఉండేది. ఇప్పుడు ఏది జరిగినా నేషనల్ వైడ్‌గా వెళ్ళిపోతుంది. అది ఎమ్మెల్యే ఎలక్షన్ గాబట్టి, అలాంటిది ఏది జరిగినా గూడా, ఆ చేసిన పార్టీకి దెబ్బ. అందుకనేంటంటే, నామినేషన్‌లనేటువంటి ప్రక్రియ సాఫీగానే సాగుతుందనుకుంటాను. కాపోతే కొన్ని ఏరియాస్‌లో పల్నాడు లాంటి ఏరియాస్ లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్‌లో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే జరిగితే జరగొచ్చు. మీకు అందుకనే ఎప్పుడైతే దౌర్జన్యంగా జరిగిన ఎలక్షన్‌లో అన్నీ గూడా వాళ్ళకి వన్ సైడ్ విక్టరీ వచ్చింది. ఎవరికి? అధికార వైసీపీ వాళ్ళకి. తర్వాత జనసేన వాళ్ళు ఎదురు తిరిగంటే తెలుగుదేశం మేము అసలు కంటెస్టే చేయమన్నారు వాళ్ళు. కంటెస్ట్ చేసినటువంటి జనసేన కొన్ని చోట్ల గెలిచిన సందర్భాలు గూడా ఉన్నాయి. మనం హ్మ్. చూసాం. అవును. గట్టిగా నిలబడి పోరాడిన దగ్గర. అవును. అలా కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కొచ్చేటప్పటికి హ్మ్. 3కి 3 సీట్లు తెలుగుదేశానికొచ్చినాయి. అంటే ఏంటంటే, వాళ్ళని అడ్డుకునేంత ఇది ఉండదు. పట్టభద్రుల ఎన్నిక కాబట్టి. ఇక్కడ మిగతా స్థానిక సంస్థల్లాగా ఉండదు. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్‌కి కూడా ఏంటంటే, నామినేషన్‌లు వేయకుండా అడ్డుకునేటంత సాహసం వైసీపీ చేస్తుందని, లేకపోతే వైసీపీ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే, డేగ కళ్ళతోటి ఎన్నికల కమిషన్ గమనిస్తూ ఉంటుంది. సెంట్రల్ అబ్జర్వర్స్ ఉంటారు కాబట్టి, అలాంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే, ఈ లోపల చాలామంది భయపడుతున్నది, లేకపోతే ఊహిస్తున్నదేంటంటే, నామినేషన్‌లు అయిన తర్వాత ఎలక్షన్ లోపల ఏమన్నా హింస ఎక్కువ జరుగుతుందా? హ్మ్. జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే 3 పార్టీలకి కూడా ఇది జీవన్మరణ సమస్య. నేను గతంలో కూడా చెప్పాను. ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి ముగ్గురికి కూడా డూ ఆర్ డై సిట్యుయేషన్ అన్నప్పుడు ఏంటంటే, ఏ అవకాశాన్ని వదులుకునేటువంటి అవకాశం లేదు. ఇక ప్రజలు మనం పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఓటు వాళ్ళు గనక వేస్తే మనం ఓడిపోతామనే పరిస్థితి గనక వైఎస్ఆర్‌సీపీ అధికార పక్షం గనక వాళ్ళు భావిస్తే, వాళ్ళు ఏదో రకంగా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. దాన్ని అడ్డుకునే ప్రతిపక్షాలు అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో హింస చెలరేగే అవకాశం ఉంది.
కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని అటు సెంట్రల్ గవర్నమెంటు, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ అబ్జర్వర్సు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే అదనపు బలగాలు సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ అదనపు బలగాలను తీసుకొచ్చి పెట్టి ఎన్నికల్ని సజావుగా చేయించాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఎన్నికల కమిషన్ మీదే ఉంటుంది. ఇక నామినేషన్ల విషయానికి వస్తే మాత్రం ప్రశాంతంగానే జరుగుతుంది. ఇవాళే మొదలుపెట్టారు, కొంతమంది ఇవాళే వేస్తున్నారు. అవును. సో ఈ వారం రోజులు ఆ హడావుడి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.